హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీస్ మామా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో మంది అక్రమ సంబంధాలు అయితే పెట్టుకొని పచ్చటి జీవితాలను అయితే నాశనం చేసుకుంటూ ఉన్నారు కదా. చాలా మంది డబ్బుల కోసం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, సుఖాల కోసం జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. అలానే మన తెలుగు అబ్బాయి గోవాకి వెళ్ళి గోవాలో ఉన్న అమ్మాయిని పబ్బులో పరిచయం చేసుకొని ఆ అమ్మాయిని 3 రాత్రులు బుక్ చేసుకొని అది ఇతను వయాగ్రా టాబ్లెట్లు వేసుకొని ఆ అమ్మాయిని సుఖపెట్టాడు. కానీ 3 రోజుల తర్వాత ఆ అమ్మాయి మనోనికి ఒక గట్టిగా మెసేజ్ అయితే షాకింగ్ ఇచ్చేసి ఆ అమ్మాయి కనపడకుండా రాత్రే వెళ్ళిపోయింది. ఆ మెసేజ్ చూసిన మన వ్యక్తి ఏం చేశాడో చూస్తే ఇతని గుండెల్లో రైళ్ళు అయితే పరిగెత్తాయి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మీకు గనక అమ్మ అంటే ఇష్టమైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐ లవ్ యూ అమ్మ అని కామెంట్ చేయండి. చూద్దాం మరి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ రీసెంట్గా ఇది హైదరాబాద్లో అయితే జరిగింది. మన తెలుగు అబ్బాయి గోవాకు ఫ్రెండ్స్తో ట్రిప్కి అయితే వెళ్ళాడు. సో వెళ్ళిన తర్వాత ఆ గోవా 4 days అయితే మొత్తానికి స్పెండ్ చేయడానికి అయితే వెళ్ళాడు. సో అంతా బాగానే ఉంది. ఫస్ట్ డే వచ్చేసి బీచ్ బాగా ఎంజాయ్ అయితే చేశాడు. నెక్స్ట్ డే వచ్చేసి సిటీలో అన్ని వ్యూస్ అన్నీ కూడా చూశాడు. థర్డ్ డే వచ్చేసి ఎలాగైనా మొత్తానికి పబ్బుకి అయితే వెళ్ళాలరా, ఒక అమ్మాయిని మింగాల అనే మైండ్ సెట్తో అక్కడ నుంచి పబ్బుకి అయితే వెళ్ళాడు. వెళ్ళడంతో ఆ పబ్బులో ఒక అమ్మాయి అయితే చూసి మనోడైతే మింగిల్ అయిపోయాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా మింగాల అనే ఉద్దేశంతో. సో ఇంకా ఏం చేయాలనో కూడా అర్థం కాక ఆ అమ్మాయిని చూసి ఫీలింగ్స్ తట్టుకోలేక ఆ అమ్మాయి కాడికి డైరెక్ట్ అయితే వెళ్ళాడు. సో ఇంకా ఆ అమ్మాయి కూడా ఫుల్గా డ్రింక్ అయితే తాగుతూ మొత్తానికి ఇతనితో చిన్నగా మాట్లాడుతూ ఇంకా అతను ఈ అమ్మాయి ఇద్దరు మాటలు స్టార్ట్ చేశారు. సో అలా మాటలు పడేసి ఇంకా బాగా గట్టిగా ఇంకా బాగా వీళ్ళు క్లోజ్ అయ్యేసి ఇంకా ఒకరికొకరు డ్రింక్ తాగుతూ మాట్లాడుకుంటూ హక్ చేసుకుంటూ డైరెక్ట్ కిస్ వరకు అయితే వెళ్ళారు. సో అప్పుడు మనోడైతే డైరెక్ట్గా ఆ అమ్మాయితో బేరాడ్లు ఆడడం మొదలు పెట్టాడు. సో నువ్వు అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నీతో నాకు గలవాలని ఉంది ఏకాంతంగా అని చెప్పి డైరెక్ట్ ఇతను అడగడంతో ఆ అమ్మాయి ఇంకా ఓకే సందు దొరికిందని చెప్పి ఓకే అని యాక్సెప్ట్ చేసింది. సరేలే అని చెప్పి ఇంకా వెంటనే తన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి అరే మామ నేను బుక్ చేసుకుంటున్నా, సో ఒక రూమ్ తీసి పెట్టని చెప్పడంతో ఇంకా ఎంతైనా ఫ్రెండ్స్ కదా ఇంకా రూమ్ అయితే తీస్తారు కదా, అలానే మనోనికి రూమ్ అయితే తీసి పెట్టారు. సో ఇంకా ఆ రూమ్లోకి మనోడు తీసుకెళ్ళి మనోడు మొత్తానికి ఎంత చేసినా కూడా మొత్తానికి ఆ అమ్మాయి అయితే ఎటువంటి స్పర్శ లేకుండా ఉందని చెప్పి ఏకంగా మనోడు 1, 2 కాదు 3 వయాగ్రా టాబ్లెట్లు 3 రోజులకు వేసుకొని ఆ అమ్మాయిని గట్టిగా సుఖపెట్టాడు. సో థర్డ్ డే నైటు బాగా ఆ అమ్మాయితో కలిసిన తర్వాత ఆ అమ్మాయి మధ్యలో నుంచి లేచి ఒక మెసేజ్ అయితే రాసి వెళ్ళిపోయింది. సో నైట్ వెళ్ళిపోతున్నాయి. ఇతను ఆ మత్తులో ఇంకా ఫుల్గా మనోడు చేసింటాడు కదా, చేయడంతో ఇంకా ఫుల్ బాడీ అంతా అలసట అయ్యి నిద్రపోయి మార్నింగ్ లేచి చూసేళ్ళకి ఒక్కసారిగా అమ్మాయి చూస్తే చుట్టుపక్కల లేదు. అరే ఏమైందని అమ్మాయి చూసుకుంటే ఉండదు. అక్కడ ఒక టేబుల్ మీద పేపర్ ఉంటే ఆ పేపర్లో ఒక స్టోరీ అయితే రాసి ఉంటుంది. ఆ స్టోరీ ఆ పేపర్లో విన్నాక మనోని మైండ్ చూసుకుంటే షాక్, వెల్కమ్ టు హెచ్ఐబి. సో ఇంకా ఆ అమ్మాయికి హెచ్ఐబి అయితే ఉంది. సో ఆ హెచ్ఐబి ఉన్న అమ్మాయిని మనోడు ఏకాంతంగా అమ్మాయితో గడిపాడు. సో ఇంకొకసారిగా మనోని మైండ్లో ఉన్న ఫీజులు అన్నీ కూడా ఎగిరిపోయాయి. సో ఇంక వెంటనే ఇంకా లేట్ చేయకుండా అక్కడ నుంచి హాస్పిటల్కి అయితే వెళ్ళాడు. సో హాస్పిటల్కి వెళ్తూనే ఇంకా హాస్పిటల్లో ఇంకా ఎట్లయినా కానీ బ్లడ్ టెస్ట్ చేయాలి కదా. సో డాక్టర్తో బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకున్నాక తీరా చూస్తే అందులో వచ్చేసి హెచ్ఐబి పాజిటివ్ వచ్చేసింది. సో ఇంకా మనోని పరిస్థితి చూసుకుంటే డబ్బుల కోసము కకృతి ఆ అమ్మాయి పడింది. సో మనోడు సుఖానికి కకృతి పడేసి రోడ్డు మీద ఉన్న ఆ అమ్మాయి ఎవరో ఏంటో కూడా తెలియని అమ్మాయితో ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకొని బెడ్రూమ్ వరకు 3 రాత్రులు గలిపిన తర్వాత సో మనోని పరిస్థితి ఇంకా జీవితానికి పనికిరాకోకుండా అయిపోయింది. సో ఇంకా ఏం చేయాలనో చూడండి. అందుకే మీ ఫ్రెండ్స్ గోవా వెళ్ళే ప్రతి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అమ్మాయిలను మింగుదాము చేద్దాము అనుకుంటే మిమ్మల్ని మింగేసి లాస్ట్ గంప కింద మూస్తారు. అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా గాయస్ ప్రతి ఒక్కరు వీడియోని మీ గోవా ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ లైక్ అండ్ ఫాలో, సబ్స్క్రైబ్.